ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ందరినీ హృదయపూర్వకంగా మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నూతన ఉదయాన ఈ ఆదివారం మీరందరూ ఎలా ఉన్నారు? దేవుడు తన కృపచేత మనలందరినీ కూడా సజీవ లెక్కలో ఉంచారు. గతించిన వారంలో ఎన్నో ఆపదలు, ఎన్నో అలజడులు, ఎన్నో భయంకరమైన పరిస్థితులు మన జీవితంలో ఎదురైన ఈరోజు ఈ విధంగా మనల్ని నిలవబెట్టారు. మరి ఒక నూతన వారంలోనికి ప్రవేశించే తరుణాన్ని మరొకసారి మనకు అనుగ్రహించారు. కొన్నిసార్లు పరిస్థితులను బట్టి ఎంతో కృంగిపోతూ ఉంటాం, ఎంతో భయపడుతూ ఉంటాం, కొన్నిసార్లు విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటాం, హృదయంలో చెప్పుకోలేని దిగులుతో ఎంతగానో నలిగిపోతూ ఉంటాం. మనల్ని లేవనెత్తాలని, మనల్ని ధైర్యముతో నింపాలని, మన జీవితంలో సమాధానాన్ని దయచేయాలని దేవుడి ఉదయాన్ని మనందరితో మాట్లాడుతున్నారు. కాబట్టి ఏ పరిస్థితులు ఏ విధంగానూ భయపడక దేవుని వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి. అదేవిధంగా మీలో ఇంకెవరికైనా ప్రార్థన అవసరతలు ఉంటే తప్పకుండా కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు భారం కలిగి ప్రార్థిస్తూ ఉన్నాము. మీరు కూడా మానక పట్టుదలతో ప్రార్థన కొనసాగించండి. మీ జీవితంలో దేవుడు త్వరలోనే మీ కార్యములన్నీ సఫలపరచునుగాక. ఈ ఆదివారమున దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం ఆదికాండము 50వ అధ్యాయము 21వ వచనము. భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించెదను. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ జీవితాన్ని గురించి నువ్వు దిగులుతో ఉన్నావా? నీ బిడ్డల పోషణ గురించి కంగారు పడుతున్నావా? నీ కుటుంబాన్ని ఏ విధంగా పోషించాలో, ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలో, ఏ విధంగా నీ భారాలన్నిటిలో ముందుకు సాగాలో నీకు అర్థం కావడం లేదా? అయితే నిన్ను పోషించే దేవుడి రోజు నీతో మాట్లాడుతున్న మాట, భయపడొద్దు, నేను నిన్ను నీ కుటుంబాన్ని పోషిస్తానని. నిజంగా ఎంత ధైర్యాన్ని ఇచ్చే మాట ఈరోజు దేవుడు నీకు అనుగ్రహించారు. ఇది మొదలుకొని నీకు భయపడొద్దు. ఈరోజు ఏమీ లేదు అని నీకు అనిపిస్తూ ఉన్నా నిన్ను పోషించే దేవునిపై ఆధారపడు. తప్పకుండా నిన్ను పోషిస్తాడు, సమృద్ధితో నింపుతాడు. కేవలము శారీరకంగా మాత్రమే కాదు ఆయన పోషించేది. శారీరకంగా పోషించడంతో పాటు నిన్ను, నీ బిడ్డలను ఆత్మీయంగా కూడా పోషిస్తాడు. ఆయన మాట ప్రకారంగా, ఆయన చెప్పిన ప్రకారంగా మనం ముందుకు వెళ్తే ఆయన ఎవ్వరిని కూడా ఆకలితో ఉంచడు. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా మనం చూస్తే ఆయన మార్గంలో ఎవరు నడిచారో, ఆయన చిత్త ప్రకారంగా ఎవరు నడిచారో వారందరినీ కూడా దేవుడు పోషించినట్లుగా మనం చూస్తున్నాం. అబ్రహామును దేవుడు పిలిచాడు. దేవుని పిలుపునకు లోబడి అబ్రహాము సమస్తాన్ని విడిచి దేవుని వెంబడించి వెళ్ళిపోయాడు. అరణ్య మార్గంలో ఒంటరిగా ప్రయాణిస్తూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఒక్కరోజు కూడా దేవుడు అబ్రహామును ఆకలితో ఉంచలేదు. అంతేకాకుండా అబ్రహామును అత్యధికంగా ఆశీర్వదించాడు. అతని సంతానాన్ని ఆశీర్వదించాడు, అభివృద్ధి చేశాడు. అదేవిధంగా ఇశ్రాయేలీలు భయంకరమైన అరణ్య మార్గంలో ప్రయాణిస్తూ ఉన్నారని లక్షల మంది. ఆ అరణ్య మార్గంలో తినడానికి ఏమీ దొరకని ఆ ప్రదేశంలో కూడా దేవుడు వారిని ఆకలితో ఉంచలేదు. ఎటువైపు నుండి వారికి ఆహారం దొరకని ఆ పరిస్థితిలో పైనుండి, ఆకాశము నుండి మన్నాను కురిపించి వారిని పోషించాడు. అదేవిధంగా ఏలియాను దేవుడు ఏ విధంగా పోషించాడనేది మనందరికీ తెలిసిన విషయమే. దేవుడు ఏలియాను వెళ్ళమని చెప్పాడు. దేవుని మాట ప్రకారంగా ఏలియా వెళ్ళిపోతున్నాడు. గ్రుడ్డిగా వెళ్ళిపోతున్నాడు దేవుని నమ్మి. తన కొరకు తను ఏమీ ఆలోచించుకోలేదు. నేనేం తింటాను, నేనేమి త్రాగుతానని ఏది కూడా ఆలోచించుకోకుండా సమస్తాన్ని చూచుకునే దేవుడు నన్ను వెళ్ళమన్నాడు, నా సమస్తాన్ని ఆయనే చూసుకుంటాడని గుడ్డిగా వెళ్ళిపోతున్నాడు. తన ఆకలిని గురించి ఏలియా కంగారు పడలేదు, కానీ దేవుడు కంగారు పడ్డాడు. ఏలియాకు ఆకలి అవ్వకముందే సమయానికి కాకులకు ఆజ్ఞాపించాడు దేవుడు, మీరు రొట్టెను మాంసము కూడా నా కుమారుని కొరకు తీసుకుని త్వరగా వెళ్ళండి. దేవుడు కాకులకు చెప్పిన ఆ పని వాటికి చాలా కష్టమైంది.
వాటి నేచర్కు భిన్నమైంది. అటువంటి పరిస్థితుల్లో మాంసమును రొట్టెను పట్టుకొని తినకుండా వేడివేడిగా తన భక్తునికి అందించడం, దేవుని ఆజ్ఞను పాటించడం చూస్తుంటే నిజంగా ఎంత ఆశ్చర్యకరం కదా. నిజమే, దేవుని కార్యాలు ఇలానే ఉంటాయి. దేవుని కార్యాలు సృష్టిలో ఎక్కడ జరగని విధంగా కూడా నీ జీవితంలో చేయగలడు. ఇంతవరకు ఎవరి జీవితంలో ఈ విధంగా జరగలేదు కదా. ఇది సహజమైనది కాదు కదా. ఇలా ఎలా జరుగుతుందని నీకు అనిపించవచ్చు, కానీ సమస్తము దేవునికి సాధ్యము. నీకు అసాధ్యమైన ప్రతిదాన్ని చేయడానికి ఆయన సమర్థుడు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు ఆనాడు ఏలియాను పోషించాడు, అబ్రహామును పోషించాడు, ఇశ్రాయేలును పోషించాడు. ఈరోజు నిన్ను కూడా పోషించడానికి ఆయన సమర్థుడు. నీవు ఒకవేళ పోషణ ఆధారం లేకుండా ఉన్నావేమో, ఏ విధమైన ఆధారము నాకు లేదు, నా కుటుంబాన్ని పోషించుకోవడానికి నువ్వు కలవరపడుతున్నావేమో, దేవుని లేఖను సెలవిస్తుంది, అన్నోదకముల ఆధారం అంతయు నేనే అని. అంటే ఆహారానికి, వస్త్రానికి, సమస్తానికి ఆధారం ఆయనే. నీవు చేయాల్సిందేలా ఒక్కటే, అయ్యో నాకు ఆకలిగా ఉంది, నాకు ఆహారం లేదు, నా బిడ్డలకి ఎలా, నాకెలా, ఈవేళ ఎలా, రేపెలా అని ఆలోచించడం కాదు. గ్రుడ్డిగా ప్రభువును విశ్వసించి ఆయన వైపు చూడడమే. నేను ఒక పుస్తకంలో చదివాను, ఒక భక్తుని జీవితంలో నిజంగా జరిగిన ఒక అద్భుతకరమైన సంఘటన. ఆ భక్తుడు దేవునిపై ఆధారపడి ఒక హాస్టల్ నడిపిస్తూ ఉంటాడు. అయితే ఒకరోజు వంట చేసేవారు వచ్చి చెప్పారు, అయ్యా ఈ దినానికి ఏమీ కూడా లేవు, ఈరోజు ఏ విధంగా ఆహారం పెట్టాలని వారు ఆయన దగ్గరకు వచ్చి వారు చెప్పినప్పుడు, కొనడానికి ఆయన చేతిలో డబ్బులు లేవు, ఆహార పదార్థాలు వండడానికి ఏమీ లేవు. అటువంటి నిస్సహాయ స్థితిలో ఆయన తన గదిలోనికి వచ్చి చేతులు రెండు దేవుని వైపు ఎత్తి ప్రార్థించడం ప్రారంభించాడు. 10 గంటలైంది, 11 గంటలైంది, ఆయన ప్రార్థిస్తూనే ఉన్నాడు. 12 గంటలైంది. ఆయన చెప్పాడు, పిల్లలందరూ చేతులు కడుక్కొని ప్లేట్ పట్టుకొని అందరూ లైన్గా కూర్చోండి అని. విశ్వాసంతో వారికి చెప్పాడు, కానీ ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు, తండ్రి ఏం చేస్తారయ్యా, నీవు నిజమైన పోషకుడు అని నాకు తెలుసు, ఇదిగో నా బిడ్డలు నీకు అప్పగిస్తున్నానని దేవుని వైపు చేతులు ఎత్తాడు. అందరూ లైన్గా కూర్చున్నారు. ఆహారానికి ముందు వారు ప్రతిరోజు పాడే పాటను కూడా ప్రారంభించారు. దేవా ఈ ఆహారం ఇచ్చినందుకు స్తుతులని దేవుని స్తుతిస్తూ ఉండగా ఒక వ్యాన్ వచ్చి వారి దగ్గర ఆగింది. ఆ వ్యాన్లో నుండి ఎన్నో రకాలైన ఆహార పదార్థాలు వారు దించుతూ ఉన్నారు వేడివేడిగా. ఏంటయ్యా ఇవన్నీ అంటే వారు చెప్తూ ఉన్నారు, ఒక పెద్ద వ్యక్తి ఒక మీటింగ్ అరేంజ్ చేశారు, అయితే ఆయన రాకపోవడం వల్ల ఆ మీటింగ్ క్యాన్సిల్ అయింది. అక్కడ వారికి వండిన రాజభోజనాలన్నీ కూడా మిగిలిపోయాయి, ఏమి చేయాలో తెలియలేదు. అప్పుడు మీ గృహానికి పంపించాలనే ఆలోచన ఆ పెద్ద ఆయనకు కలిగింది, అందుకనే తీసుకొచ్చామని వారు చెప్తూ ఉన్నప్పుడు ఆ భక్తుడు నిజంగా హృదయపూర్వకంగా దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. తండ్రి నమ్మకంగా పోషించే దేవుడవు నీవు, నిన్ను నమ్మిన వారిని ఒక్కరోజు కూడా నీ ఆకలితో ఉంచవయ్యా అని హృదయపూర్వకంగా దేవునికి కృతజ్ఞత చెల్లించాడు. ఆహారం కొరకు కూర్చున్న చిన్న బిడ్డలందరూ కూడా ఎప్పుడు తినని విలువైన ఆహారం ఆ రోజు తిన్నారు సమృద్ధిగా. నిజమే, దేవుడు కనుక పోషిస్తే కరువు కాలంలో కూడా సమృద్ధిగా పోషిస్తాడు. ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా సమృద్ధినిస్తాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ జీవితంలో కూడా పోషణ ఆధారం లేదా? నీ కుటుంబంలో శరీర ఆహారంతో పాటు ఆత్మీయ ఆహారం కూడా కొరతగా ఉందా? అయితే దేవుణ్ణి అడుగు, దేవుని చిత్తానికి లోబడు. ఆయన నీకు ఏది చెప్తే ఆయన మాట ప్రకారంగా ముందుకు వెళ్ళు. నిన్ను ఆకలితో ఉంచడైనా సమృద్ధితో నింపుతాడు. ద్రాక్ష తీగెలు పూత పూయకపోయినా, కొబ్బరి తోటలు కాపు కాయకపోయినా, అరటి చెట్లు ఇక ఫలింపకపోయినా, చీనిలో పైరు పంటకు రాకపోయినా, కంట నీరు జారనివ్వడు, ఆకలి మంటలు రేగనివ్వడు, ఆకలి మంటలు రేగనివ్వడు. నమ్మదగిన దేవుడు నా యేసు.
నమ్మదగిన దేవుడు నా యేసు. అమ్మ విడచిన విడువడు ఎడబాయడు. సర్వ సృష్టికర్త శక్తి నా క్రీస్తు. అడుగు తడబడనివ్వడు, పడనివ్వడు. నమ్మదగిన దేవుడు నా యేసు. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి గతించిన వారమంతా మాకు తోడండి. ఈ నూతన వారంలో ప్రవేశపెట్టారందరిని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. తండ్రి, ఈరోజు వాగ్దానం చేశారు, మీ ఊళ్ళో మీ కుటుంబాన్ని పోషిస్తానని. పోషించే నీ ఉండగా మేము దేని కొరకు భయపడాలి? ఈరోజు ఎంతమంది లోటులో ఉండి పోషణ ఆధారం లేక ఈ మాటలు విని నిన్ను ఆశ్రయిస్తున్నారో, ప్రార్థిస్తున్నారో ప్రతి ఒక్కరిని కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాను. వారి జీవితంలో అద్భుతం చేస్తున్నందుకు వందనాలు. వారి జీవితంలో ఆశ్చర్యకరంగా పోషకుడిగా ఉంటున్నందుకు వందనాలు. నీవు పోషించాలనుకుంటే నువ్వు ఏ విధంగా నన్ను పోషిస్తారయ్యా? ఎందుకంటే శూన్యంలో సృష్టిని చేసే దేవుడవు. ఏ పదార్థం లేకపోయినా, ఏ ఆధారం లేకపోయినా నువ్వు పోషిస్తావయ్యా. అన్నోదకముల ఆధారం అంతయు నీవే తండ్రి. ఈరోజు ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డకు అన్నోదకముల ఆధారముగా ఉంటున్నందుకు వందనాలు. వారి జీవితానికి పోషకుడిగా ఉంటున్నందుకు వందనాలు. వారి కుటుంబాన్ని పోషిస్తున్నందుకు వందనాలు. వారి ఆరోగ్యాలకి పోషణిస్తున్నందుకు వందనాలు. ఆర్థికంగా పోషిస్తున్నందుకు వందనాలు. మానసికంగా పోషిస్తున్నందుకు వందనాలు. మరి ముఖ్యంగా ఆత్మీయంగా పోషిస్తున్నందుకు వందనాలయ్యా. ఎవరు దేనిని గురించి నీపై ఆధారపడుతున్నారు, ప్రతి విషయంలో మీరు పోషకుడిగా ఉండి లోటు లేకుండా, కొరత లేకుండా పోషిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మరి ముఖ్యంగా నీ ప్రేమిని బిడ్డలు అనేక మంది వారి ప్రార్థన అవసరత మాకు తెలియజేస్తున్నారు. వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారికి ఏ లోటు ఉందో నీకు తెలుసు, ఎక్కడ వారికి కొరత ఉందో నీకు తెలుసు, దేని విషయంలో వారు తొందరపడుతున్నారో నీకు తెలుసు. ప్రతి విషయంలో కూడా మీరు అద్భుతంగా పోషిస్తున్నందుకు, ఆశ్చర్యకరమైన వారి జీవితంలో జరిగిస్తున్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా ఈరోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడుని నడిపిస్తారని ప్రతి ఒక్కరిని బలమైన చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు భయంకరమైన లోటులో, కొరతలో ఉండి నిన్ను గూర్చి, నీ కుటుంబాన్ని గూర్చి కలవరపడుతూ నా ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, భయపడొద్దు. దేవుడు నిన్ను పోషిస్తానని వాగ్దానం చేశారు. విశ్వసించండి. ఈ వాగ్దానం ద్వారా నేను బలపరచబడ్డానని వారందరూ కూడా ఆమెనని కామెంట్ చేయండి. మీ ఇష్టాన్ని తెలియజేస్తూ వాగ్దాన్ని తప్పక లైక్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. అనేక మందికి వాక్యాన్ని షేర్ చేస్తూ ప్రభు కొరకు పనిచేస్తున్న మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.